Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. యూజువల్‌గా అందరిళ్ళలో ఉండే సమస్య ఇది. భర్త మాట వినాలంటే ఏం చేయాలి? ఆడపడుచులతో పోరు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అత్తకి, కోడలికి మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఇష్యూస్ లేని ఫ్యామిలీ ప్రాబబల్లీ ఎక్కడ దొరకదేమో. అందరికీ నమస్కారం. సో, ఇదే టాపిక్ గురించి ఇవాళ మాట్లాడదాం. నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ కంపా నాగేశ్వర గారు ఉన్నారు. డైరెక్ట్‌లీ ఆయనతోనే కనెక్ట్ అయ్యి మాట్లాడదాం. సార్ నమస్తే. అమ్మ నమస్తే. సార్ ముందుగా ఒక డిస్క్లైమర్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను మా అత్తగారు చాలా సంతోషంగా ఉన్నాము. నేనసలు ఈ ఫీల్డ్‌లోకి రావడానికి మా అత్తగారే వెనకాల నుంచి నన్ను పుష్ చేశారు. అండ్ షీ వాజ్ మై సపోర్ట్ సిస్టమ్. సో టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. నేను ఎప్పుడూ అదే అనుకుంటాను. మేబీ అంత బ్రాడ్గా మనం ఇంత మారుతున్నాం కదా, ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కదా, ఇంకా అత్తకి కోడలికి పడకపోవడం ఏంటి, భార్యకి భర్తకి డిఫరెన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడుకోవడం ఏంటి అని. బట్ స్టిల్ అది నడుస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ దిస్ టు యూ. ఏమంటారు సార్? ఇది వరకు నాకు బాగా గుర్తు, ఏదో సీరియల్లోనో లేకపోతే ఊర్లలోనో భర్త మాట వినాలంటే తాయెత్తు కట్టించేవాళ్ళు చేతికి, ఏదో తినిపించేవాళ్ళు. ఏంటి సార్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా సార్? వర్కౌట్ అంతా ఒక రకమైన మూఢనమ్మకం అంతే. దాంతో ఏం కాదు. తాయిత కట్టినా, మందు తిన్నా, ఇది తిన్నా ఏం కాదు. సో హస్బెండ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సో హస్బెండ్ కి వైఫ్ కి రిలేషన్ బాగుండాలి అని అంటే వాట్ ఈస్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్? నా దృష్టిలో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే రెండు శరీరాలు, ఒకటే మనసు ఉంటాయి. బ్యూటిఫుల్. రెండు శరీరాలు. హస్బెండ్ వైఫ్ కూడా ఒకటే మనసు. ఎంత ఉన్నా గొడవలు ఉంటాయి. గొడవలు పడని భార్య భర్త ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఉంటే కాపురం చేయట్లేదు. ఓకే, ఆ గొడవ ఉండాలి, మజా వస్తుంది. ఓకే, ఈ భార్య భర్త ఎంత గొడవ పడ్డా ఒకసారి చూసుకోండి. మనము ఐ డోంట్ వాంట్ టు సే ఓపెన్లీ, చాలామంది రోడ్డు వైపున చిన్న గుడారాలు వేసుకొని ఉంటారు చూడండి, రోళ్ళు కొడుతూ ఉంటారు చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, వెళ్ళి చూడండి, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలిసే ఉంటారు. వాళ్ళు విడాకులు వరం. వాళ్ళు దే డోంట్ నో వాట్ ఈస్ డివోర్స్ ఆల్సో. ఇది కూడా ఏమంటే అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది. ఇది కరెక్ట్గా ఆలోచిస్తే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మెరిటల్, పోస్ట్ మెరిటల్ రెండు ఉంటాయమ్మా. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనేది మేము చాలా బాగా బ్యూటిఫుల్ డిజైన్ చేసాము. ఎవరు రావట్లేదు అనుకోండి. ఓకే, పెళ్లి కంటే ముందు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. నీవు నేను మన ఇద్దరం కలవబోతున్నాం, చెప్పు మనం ఏం చేద్దాం, ఎప్పుడు పిల్లల్ని కందాం. ఓకే, ఎప్పుడు మనము నీ మనీ నా మనీ ఎలా చేద్దాం. ఓకే, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎప్పుడు మనం ఇల్లు కట్టుకుందాం, ఎప్పుడు ఏం చేద్దాం. ఇద్దరు ప్లాన్ వేసుకోవాలి, దాని ప్రకారం అనుకోవాలి. నీ కోపం వస్తే నేనేం చేయాలి, నా కోపం వస్తే నువ్వేం చేయాలి, నీ కలర్కి ఇష్టమైన కలర్స్ ఏంది, నాకు ఇష్టమైన కలర్స్ ఏంది, ఇది మాట్లాడుకోవాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సరిపోదు, ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇది కూడా సరిపోదు. రెండోదండి, భార్యాభర్తల మీద ఎంత గొడవ పడ్డా కలిసి ఉండాలంటే ఓపెన్గా చెప్తున్నాను, సెక్సువల్ రిలేషన్షిప్ ఇది బ్యూటిఫుల్ థింగ్ అండి. అది పవిత్రమైన కార్యక్రమం, అదేదో బూత్ కార్యక్రమం కాదు. అది తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కెమిస్ట్రీ లేదు కాబట్టి సెక్స్ ఎట్లా చేస్తారు? అదే చెప్తున్నాను, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ ఇద్దరు కనీసం, నేను రోజు కాదు వారంకు 3 సార్లు ఉన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన అలసిపోయి వచ్చి, ఆమె అలసిపోయి వచ్చి, ఈయన బ్యాగ్ పట్టుకొని, ఆయన బ్యాగ్ పట్టుకొచ్చి, చెరో ఫోన్ పట్టుకొని ఒకటే మంచం మీద అటు ఈయన అటు ఈమె. వీఆర్ సీయింగ్. ఎందుకంటే కొన్ని వందల మంది కపుల్స్ను కౌన్సిలింగ్ చేసామండి నేను. కలిపిన వాళ్ళు చాలామంది, విడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది, నేనేం చేయలేను. ఓకే, సో ఐ వర్క్డ్ విత్ దెమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డిఏజీ గ్రూప్ అండ్ డబుల్ ఇన్కమ్ గ్రూప్. నో ప్రాబ్లం, ఇద్దరు సంపాదించండి, తప్పేం లేదు. ఇద్దరు ఈగోస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ ఇద్దరు ఒకటే ఉండాలంటే ఫస్ట్ సెక్సువల్ రిలేషన్షిప్, నెంబర్ 2 ఫైనాన్షియల్, డబ్బుతో చాలామంది కూడా వస్తాయి. మూడోది నా కుటుంబ రిలేషన్షిప్. మీ అమ్మ ఎంతో, మా అమ్మ అంతే. నువ్వు మీ అత్తను రెస్పెక్ట్, నేను మా అత్తను రెస్పెక్ట్ చేస్తా. నువ్వు మీ మామగారిని బాగా చూసుకో, నేను మా అమ్మగారిని బాగా చూసుకుంటా. అంతే కదమ్మా. అమ్మాయి అంటే ఎవరమ్మా? నువ్వు ఇంటికి వచ్చిన ఒక భార్య అంటే ఎవరో తెలుసా? నా దృష్టిలో ఎవరు తెలుసా? ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరిని వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును కూడా మార్చుకొని, మన తెలుగు వాళ్ళకి మార్చుకుంటాం, ఇప్పుడు మార్చుకోవట్లేదు. ఇంటి పేరుని మార్చుకొని, మీకు తెలుసు మా ఈ హిందూ వివాహ వ్యవస్థలో గోత్ర ఖండన అనేదమ్మా. ఎవరైనా పంతులు చెప్తారు అంటే ఆ గోత్రాన్ని కట్ చేసి ఈ గోత్రం అటాచ్ చేస్తారు. గోత్ర ఖండన చేసి నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశం గురించి, నీ గురించి అన్నీ వదిలిపెట్టిన ఒక మనిషి ఏదో మాట అంటది, ఏదో చేస్తుంది, ఫైనల్గా నిన్ను ఆరోగ్యం బాగాలేకుండా చూసుకునేది ఆమె. ఇంకా ఒక మాట, పెద్ద మాట చెప్తానమ్మా, పోయినాక
ఈయన పోయినాక ఈయన ఫోటో పెట్టుకునే ఏకైక దేవత భార్య మాత్రమే. ఏదో మాట అంటదండి. అక్కడ అక్కడ ఉంటే అమ్మ అంటుండే అన్నట్టు. ఇప్పుడు ఎవరు అత్తమ్మని అనలేదు, మామని అనలేదు, ఎవరు అంటారు? హస్బెండ్ అంటారు. అన్నప్పుడు ఏం చేయాలి? దీనికి ఏదో కోపం వచ్చేట్టుందిరా, అనాలి. భలే కోపం వచ్చింది నీకు, తిట్టాలి, నేను తిట్ట బాగుంటుంది. అయిపోయింది కదా, క్లోజ్. నువ్వంటావా? మీ సంగతి నేను చూస్తే, నీ గోదావరిలో ఇంత, ఈ కృష్ణా జిల్లా ఇంత, ఈ తెలంగాణ ఇంత, ఈ ఆంధ్ర ఇంత, ఈ రాయలసీమ ఇంత, ఈ ఇండియా ఇంత తిట్టుకుంటా ఉంటా. ఏమవుతుందమ్మా? ఏం కాదు. సో ఒక్కరు కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గితే సెట్ అయిపోతుంది. ఈ ఇద్దరు కోపం వస్తే ఇంతవరకు వెళ్ళిపోయింది విషయం కదా. ఆస్తుల పంపకాలు, విడాకులు, అన్ని రకాలన్నీ గొడవలే. మళ్ళీ ఫైనల్గా సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెట్ కాదు, సెకండ్ మ్యారేజ్ వీళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ మారుతుంది కదా. అందుకోసమే నేనేమంటే, వ్యవస్థ ప్రకారం భగవంతుడు ఆ భార్యను సృష్టించి మీ ఇంటికి పంపించాడు, ఆ భర్తను సృష్టించి నీకు ఇచ్చేశాడు. కాబట్టి ఆ కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. సార్ ఒక మాట చెప్పండి, చెప్పు. భార్య భర్తతో ఎప్పుడు చెప్పకూడని విషయాలు ఏంటి? అలాగే ఒక భర్త భార్యతో చెప్పకూడని విషయాలు ఏంటి? ఏమైనా చెప్పకూడని ఉంటాయా? విషయాలు చెప్పొద్దండి. ఎందుకంటే నీ రీసెంట్లీ పాపము ఒక అమ్మాయి, జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 months బ్యాక్, దే టుక్ డివోర్స్ ఆఫ్టర్ 1 week. 1 week తర్వాత డివోర్స్కి వచ్చారు. అబ్బాయి నాకు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే, లే అంకుల్ మీకు తెలియదు, ఆ అమ్మాయి స్టార్టింగ్ చేస్తుంటుంది అబ్బాయితోనే అని. ఏందమ్మా అంటే, అవును అంకుల్ నేనేం చేయాలి, వాడు నా క్లాస్మేట్, నాకు చిన్నప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూ ఉంటాము, తప్పేముంది. ఇలా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఏదో మాట్లాడుకుంది, దాంతో డైవర్స్గా లేపారు. ఈ అవసరం వచ్చింది ఏముంది ఇప్పుడు? ఓకే, నా ఫ్రెండ్ అని చెప్పేసి కదా ముందే. ఇలా మాట్లాడుకుని డైవర్స్ వాళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ పరిగి దగ్గర ఎక్కడ ఉంటారు. మళ్ళీ లాస్ట్కి అది ఒక 3 గంటలు 9 గంటలు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు మనిషి అంటే ఏంది, జీవితం అంటే ఏంది, మళ్ళీ పెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, మళ్ళీ తర్వాత నువ్వు సెకండ్ డే అంటారు, నేను ఫస్ట్ ఏమన్నారు అని అన్ని చెప్తూ వచ్చి మళ్ళీ కలిసి ఉన్నారు. మన అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో వాట్ ఐమ్ టెలింగ్ యూ, అంత టైం నాకు ఇక్కడ, అంత టైం వాళ్ళకి ఎక్కడిది. కాబట్టి కొన్ని చెప్పకూడదు ఉంటాయి, చెప్పొద్దు. ఇప్పుడు నీ సీక్రెట్ నీ దగ్గరే ఆగనప్పుడు వాళ్ళ సీక్రెట్ వాళ్ళ దగ్గర ఆగుతుంది. దిస్ ఇస్ టోల్డ్ బై చాణక్య. నీ సీక్రెట్ షేరబుల్ సీక్రెట్సే షేర్ చేయాలి. అసలు షేరబుల్ సీక్రెట్సే ఉండవు. అంటే అసలు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో సీక్రెట్స్ ఉండకూడదు కదా నాన్ సార్? సెన్స్. ఎందుకుండవు? ఎవరికైనా ఉంటాయి. ఎందుకుండవు? ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఉండకూడదు కదా సార్? అంటే పెళ్లి కాకముందు ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎవడో రోజు చూస్తూ ఉంటాడు, నన్ను చూసేవాడు అని చెప్తే వీడు ఫీల్ అవుతాడు. అట్లాగా సార్, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ట్రాన్స్పరెంట్ గా ఉంటే అప్పుడు రిలేషన్ బాగుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ నో ప్రాబ్లం. నేను చెప్పేది ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ చెప్తారనుకుంటున్నా నేను చెప్పేది ప్రకారం. ఏదో అన్నీ అవుతాం, పాస్ట్ అవసరం లేదు. ఈరోజు మాత్రం అందుకనే చెప్పాను కదా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏమండి పలానా వాళ్ళు తిట్టొచ్చాను, నేను ఏం చేయాలి, ఓకే పలానా వాళ్ళు అనుకున్నాను ఏం చేయాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. ఈరోజు నాకు ఓపిక లేదండి, వంట చేసి ఓపిక లేదని చెప్పాలి ఓపికగా. ఆ రహస్యాలు దాచిపెట్టుకుంటే అవి లోపలే అయిపోతాయి. కాబట్టి షేరబుల్ రహస్యాలు షేర్ చేసుకోవచ్చు, షేరబుల్ రహస్యాలు ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. భర్త విషయంలో భార్య చేయకూడని పనులేంటి సార్? చాలా సింపుల్ అమ్మ. భర్త అమాయకుడు అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఆయనకి ఉన్నది ఎలా చేస్తూ ఉంటాడు. మధ్యలో నేను ఒక కార్టూన్ చూశాను, భర్త అంటే పెద్ద ఇంటికి పెద్ద అనుకుంటావు, నువ్వు పెద్ద ఎంప్లాయీ, ఓ బానిసం అంటే అది రైట్ కాదు అనుకోండి. అంటే ఆ రకంగా ఉన్నప్పుడు ఏమైందంటే, నువ్వు ఒక పెద్ద మనిషిగా బాధ్యత వహించినప్పుడు ఇవన్నీ కాదు కదా. అందుకోసమే భర్త విషయంలో భార్య విషయంలో భర్త ఎలా ఉండాలంటే, మీరు ఇంతమంది చెప్పినట్టుగా మనసులో దాచిపెట్టకుండా మాట్లాడుకోవాలి. నెంబర్ టూ ఫిల్టర్లు ఉండకూడదు సార్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఉందనుకోండి, చెప్పలేని విషయం ఉందనుకోండి, ఓ పేపర్ రాసి జోడు పెట్టాలి. ఇక సింపుల్గా వాట్సాప్ వాయిస్ నోట్ వచ్చింది కదా, పెట్టి ఏమంటే మీతో మాట్లాడలేకపోతున్నాను ఈ విషయము, ఎందుకైనా మంచి చెప్పేసాను, తర్వాత వినండి చెప్పేసి అయిపోయింది, హ్యాపీ అయిపోయింది కదా. దిస్ యూ కెన్ షేర్. ఒక ముందు షేర్ చేయలేకుంటే యూ కెన్ షేర్ లైక్ దిస్. ఇదే విషయంగా రీసెంట్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ లివింగ్ సిన్స్ 2 years ఇన్ వన్ సేమ్ రూమ్, సేమ్ హౌస్, దే నెవర్ మెట్ సెక్సువల్లీ. 2 ఏళ్ళ నుంచి. ఆయన మనసు ఉంది ఈమెకి చెప్పలేదు, ఈమె మనసు ఉంది ఆమెకి చెప్పలేదు. నా తనకు వచ్చిన తర్వాత 5 నిమిషాలు క్లియర్ చేయాలి. అలా అనుకున్నాను సార్, ఇలా అనుకున్నాను సార్, ఇలా అనుకున్నాను. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకోవచ్చు కదా. నౌ దే ఆర్ హ్యాపీ. ఇలా చెప్పుకోరు. మళ్ళీ బాగా చదువుకునే వాళ్ళు ఎందుకు అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎలా జాబ్ తెచ్చుకోవాలనే లేదు, ఏం చేయాలని తెలియదు, ఎలా కమ్యూనికేషన్ తెలియదు, ఎలా కాపురం చేయాలని లేదు. అది కాబట్టి ఇది లోకల్ నుంచే నేర్చుకోవాలి. పాలు నీళ్లు లాగా కలిసిపోతే కలిసి ఉండొచ్చు సార్.
పాలు కిరోసిన్ లాగా నీళ్లు కిరోసిన్ లాగా ఉన్నారు అనుకోండి సార్, అసలు కలవరు అనుకున్నప్పుడు కలిసి ఎలా ఉండగలరు సార్ వైఫ్? అందుకనే కదా ఇన్ని ఫ్యామిలీ కోర్టులు వచ్చాయి. అంటే అప్పుడు డివోర్సే కదా ఏమో మనం ఇన్ని రికార్డ్ సాధిస్తున్నాము, మనం రికార్డ్ సాధిస్తున్నాం విడాకుల్లో కూడా. మార్గం. నాన్ సెన్స్. అన్ని విడాకులమ్మా. పెళ్ళైన తర్వాత 3 రోజులకు, పెళ్ళైన తర్వాత 3 నిమిషాలు కూడా, పెళ్ళైన తర్వాత ఎన్ని అంటే అర్థం చేసుకుంటలేరా? ఎక్కువ చదువు అయిపోయిందా? డబ్బు ఎక్కువైపోయిందా? అర్థం కావట్లేదా? పెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారమ్మా ఈ మధ్యలో. ఇది ఏ పెళ్ళికి వెళ్ళినా 1600 రూపాయలు ప్లేట్ అట. అది ఆ ప్లేట్ లేకపోతే 1600 అట, 1700 అట. ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక్కొక్క పెద్ద హాల్ 4000 మంది, 3000 మంది, 4000 మంది ఎంతమంది కుట్టుపడదు దీనికి. అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఒక 10-15,000 20,000 ఖర్చు పెట్టి ఒక సైకాలజిస్ట్ని కూర్చోబెట్టి ఇద్దరిని ఫస్ట్ మాట్లాడిస్తే రాదు కదా ఇబ్బందులు. సైకాలజిస్ట్ వదిలిపెట్టామా, ఓ పెద్ద మనిషి దగ్గర కూర్చోబెట్టండి, అది కూడా వదిలిపెట్టండి. పెళ్లి కంటే ముందు ఇద్దరు పేపర్ రాసుకోమని చెప్పండి, పెళ్లి తర్వాత పేపర్ రాసుకోమని చెప్పండి. అప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇట్స్ నాట్ దేర్. నో. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా అవసరము. సార్ ఇప్పుడు భర్తకి నచ్చని పని భార్య చేసిన, భార్యకి నచ్చని పని భర్త చేసిన, ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదన్నా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు వచ్చే టైంకి బయటకు వెళ్ళొద్దు అంటాడు, లేదు నాకు అప్పుడే కావాలి, అది నా స్పేస్, నేను వెళ్ళాను లేట్ అయింది అంటది ఆవిడ. ఏదో ఒక విషయం తీసుకోవచ్చు. అసలు హౌ డు వి టాకిల్ దట్ సిచ్యువేషన్? ఎప్పుడు ఆ విషయం ఎందుకు వస్తుంది చెప్పండి? ఆ విషయం నేను ప్రేమించినప్పుడే వస్తుంది. ప్రేమిస్తే ప్రాబ్లం కదా కదా. అచ్చా, ప్రేమిస్తే తప్పు. అమ్మాయిని ప్రేమించడం కాదు, అప్పటిని ప్రేమించడం. పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలని చెప్పారు, ఆమె ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళింది. ఈమె పిల్లలు వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండాలని సంగతి ఆమె ప్రేమించగలిగితే ప్రాబ్లం ఉండదు. అవును, సమస్య వస్తుంది. ప్రేమించిన ప్రాబ్లం ఉండదు. నేనేమంటా తెలుసా, దీనికి సింపుల్ టెక్నిక్ ఉంది, యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్. అందరు చాలా కేర్ఫుల్గా రండి, ఇది పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. యాక్సెప్టెన్స్ అంటే ఏందమ్మా, స్వీకరించడం. అడ్జస్ట్మెంట్ ఏంటండి, సర్దుబాటు. మన పెద్దలు మనకి ఏం నేర్పించారమ్మా? సర్దుకో అని చెప్పారా, స్వీకరించమని చెప్పారా? సర్దుకోమని చెప్పారు. అంతే, సర్దుకొని పోతున్నారు. ఓకే, సర్దుకొని ఇవే కాదు, సామాన్లు కూడా సర్దుకొని పోతున్నారు. సర్దుకోవడం అనేది ఏంటి తెలుసా, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్, తప్పదు కాబట్టి జీవిస్తున్నాం. దీన్ని కాస్త డిఫరెంట్గా చెప్తాను. యాక్సెప్ట్ అని తెలుసా, మై కలర్ ఈజ్ లైక్ దిస్, కెన్ ఐ చేంజ్ మై కలర్? నో. కలర్ వేసాను, అదే వేసాను, ఇదే వేసాను, మారుతుందా? ఇంకేదో చేసాను, అది ఇది ఏదో రుద్దుకుంటారు. నేనేం రుద్దుకోలేదు ఎప్పుడు కూడా. ఆయన తెల్లగా ఛాన్స్ ఉందా చెప్పండి? లేదు సార్. సో వాట్ షుడ్ ఐ డూ? యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఇట్. నా కలర్ నేను మారదు, నా యాక్సెప్ట్. నా వైఫ్, ఆమె గుణాలు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. నా హస్బెండ్, ఆయన విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలి. నేను యాక్సెప్ట్ చేస్తే ఇంకా జీవితంలో అన్ని కోల్పోయినట్టు, ఎక్కడ ఒక స్టెప్ దిగినట్లు బాధ ఉంటుంది. నా కలర్ దిగిపోయినా చెప్పండి? లేదు. కానీ ఐ కెనాట్ చేంజ్ కదా. వెరీ వెల్ సెట్ సార్, ఇట్స్ ఇన్ ద మైండ్ సెట్. ఐ కాంట్ చేంజ్ కదా. కరెక్ట్. ఐ కాంట్ చేంజ్ మై వైఫ్. లేక చేంజ్ చేసుకో, వేరే పెళ్లి చేసుకోండి అంతే. ఉండి ఇబ్బంది పడడం ఎందుకు? నేను చెప్పిన టెక్నిక్ చాలా పవర్ఫుల్ సార్, అర్థం చేసుకోరు కొంతమంది. ఓకే, ఐ కాంట్ చేంజ్ ఇట్. ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నామా, నేను రోజు హాఫ్ అన్ అవర్ లేట్కి వచ్చాను, నా మిస్టేక్ కాదు. మొత్తం ట్రాఫిక్ బంపర్ ఉంది, కొట్టుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నా కార్ పై నుంచి వస్తుందా ఐ డ్రీమ్కు? అంతే కదా. ఏం చేశాను, అమ్మ భవానికి పెట్టాను, అమ్మ నేను లేట్ వస్తున్నాను, ఐ కెనాట్ హెల్ప్ ఇట్ అవుట్. ఓకే సార్, అయిపోయింది, దట్స్ ఇట్. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ట్రాఫిక్. అప్పుడేం చేశాను, మంచి వీడియో పెట్టుకున్నాను, ఆడియో పెట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, మా డ్రైవర్ నడిపిస్తున్నాడు, వింటూ వచ్చాను. ఓకే, ఐ ఎంజాయ్డ్ దట్. కుట్టుకుంటూ రాదు కదా, ఏదైనా అంతే. నేను ఒక ఎంప్లాయ్మెంట్ పని చేస్తున్నాను, ఒక బాస్ దగ్గర పని చేస్తున్నాను. ఆ బాసు డాష్ గాడు, మురుకుడు, తప్పదు, నా శాలరీ ప్రకారం మన దగ్గర పని చేయాలి. యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఇట్. యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. సరే, యాక్సెప్టెన్స్ అనేది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తుందా, లేకపోతే ప్రపంచంలో అన్నిట్లో వస్తుంది? ఆడపడుచుకిను మనకి కూడా తేడాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉండే పంచాయతీనే ఇది. కెన్ ఐ చేంజ్ దెమ్? అగైన్ ఇట్స్ ద సేమ్ ఆన్సర్. సేమ్. ఇప్పుడు నేను మొన్న ఏమైందమ్మా, అమెరికా నుంచి వస్తప్పుడు నా వైఫ్ నేను బయలుదేరాం. 3వ సీటు, 3 సీట్లు వచ్చినాయి. ఓకే, 2 సీట్లు, 3 సీట్లు ఉంటాయి కదా. అదేమైందమ్మా, అలాట్మెంట్లో ఒక సీట్ వచ్చింది, మాకు ఇద్దరికి వచ్చింది. ఈ పక్క సీట్ ఆయన నాకంటే డబుల్ ఉన్నాడమ్మా. ఆ సీట్ ఇంతకు ఉన్న సీట్, అది తెలుసు కదా. బాగానే ఉంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటారు కదా. ఐ అడ్జస్టెడ్, ఐ యాక్సెప్టెడ్ 20 అవర్స్. అందరూ అడ్జస్ట్ చేసుకుంటారు. నేనేం చేసింది తెలుసా, స్మైల్ చేశాను. నార్మల్గా ఈ ఫారినర్స్ అందరు కూడా దే స్మైల్. ఓకే,
యు ఆర్ ఫ్రమ్ అన్న, ఆయన నైజీరియా అని ఏదో కంట్రీ చెప్పాడు ఆఫ్రికాలో. ఓకే, 20 hours మాట్లాడానమ్మా. 20 hours ఐ లెర్న్ అబౌట్ కంట్రీ. పడుకున్నాము లేచాను. ప్రతి సిచ్యువేషన్ ని మీరు ఎంజాయ్ చేస్తారు నేను సార్. పడుకున్నప్పుడు ఆ ఫుడ్ వస్తుంది కదా, నా అది ట్రే ఓపెన్ చేసి మొత్తం అరేంజ్ చేశాడు. సో ఇది వీడెందుకు కూర్చున్నాడు, ఈ నల్లోడు, నేను బ్రౌన్, వాడు నచ్చదు, అలా కాదు కదా. యాక్సెప్టెడ్ హిమ్, దట్స్ ఇట్, ఐ ఎంజాయ్డ్. ఇది చిన్న ఎగ్జాంపుల్. అన్నీ అంతేనా మా లైఫ్లో. స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్. ట్రాఫిక్ ప్రాబ్లం యాక్సెప్ట్, ఎనీథింగ్ యాక్సెప్ట్. నా లైఫ్ యాక్సెప్ట్ చేయండి, అప్పుడు జబ్బులు రావు, రోగాలు రావు. స్ట్రెస్ కూడా స్ట్రెస్ ఎందుకు వస్తుంది చెప్పండి. సో యాక్సెప్ట్ చేసినా అడ్జస్ట్ అయినా లైఫ్ లో ఒక మెట్టు దిగినట్టు కాదు. దాన్ని నల్లగున్నా ఏం చేయాలి చెప్పండి. అందుకంటే పెద్ద ఆన్సర్ లేదు. ఇంకా పొట్టి ఉన్నారు అమ్మా, పొట్టిగా ఉన్నారు ఎవరన్నా, నేను పొట్టి 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 ఏడిస్తే పొడుగుతారా? అవర్గా ఏమన్నా తెలుసా, నేను పొట్టిగా ఎందుకు కుట్టానంటే నా ముందు వచ్చేవారు నిలబడ్డా వాడు తలదించుకొని బతకాలి. సింపుల్ చేంజ్. నేను నిలబడ్డా అంటే నా ముందు నిలబడ్డ వాళ్ళు తలదించుకొని బతకాలి. నేను ఎలా బతుకుతాను? తలెత్తుకొని బతుకుతాను. సింపుల్. ఇది మాట్లాడితే హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎంత ఎన్లైటన్మెంట్ అంటే పెద్ద పెద్ద గ్రంథాలు, పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇట్లా సింపుల్గా మీరు విడమర్చినట్లు చెప్తే అర్థం చేసుకుంటే అందులో జీవితం సారాంశం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.